ఓకేనా? ఇది ఒరిజినల్ అని మీరైనా నమ్ముతారా, లేదా మీ చెల్లిలాగే ఫేక్ ఫోటో అంటారా? లేదు ఝాన్సీ గారు, ఇది ఒరిజినల్ ఫోటోలానే ఉంది. ఆ ఫోటో మీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెప్తారా ప్లీజ్? ఇదేంటండి, అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది? పంపించిన వాళ్ళు మీ కాంటాక్ట్లో ఉన్న పర్సన్ కాదా? అంటే పంపించిన అతను ఎవరో మీకు తెలీదా? నేను ప్రియాంక ఫోటో చూసిన కంగారులో ఈ నెంబర్ ఎవరిదని చూడటమే మర్చిపోయాను. అసలు ఈ నెంబర్ ఎవరిదై ఉంటుందో నాకు కూడా తెలీదు. అంటే మీ ఇద్దరికీ పరిచయం లేని ఎవరికో ఈ కేసుతో సంబంధం ఉండి తీరాలి. కావాలనే ప్రియాంకని టార్గెట్ చేశారన్నమాట. ప్రియాంకని ఈ కేసులో ఇరికిస్తేనో లేక అమ్మ హాస్పిటల్ని ఇరికిస్తేనో వాళ్లకు ఖచ్చితంగా ఏదో లాభం ఉండుండాలి. కానీ ప్రియాంకకి బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ ద్వారా ఈ పని ఎందుకు చేయిస్తున్నారు? అంటే ప్రియాంకకి దగ్గరైన వాళ్ళందరినీ దూరం చేయాలనుకుంటున్నారా? లేక మిమ్మల్ని కూడా ఏదో రకంగా ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారా? ఇందులో నాకొచ్చిన ఇబ్బంది ఏముంది? అదే, మీ ఫ్రెండ్ ఇందులో ఇరుక్కుందంటే మీరు బాధపడతారు కదా. అసలు ఈ ఫోటో మీ దాకా వచ్చిందంటే నాకు తెలిసి ఇది మీ ఒక్కరికే పంపి ఉండరు. ఈ ఫోటో ఇంకా ఎవరెవరికి వచ్చిందో తెలుసుకోవాలి. నా క్లయింట్స్, ఈ కేసు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, సుమిత్ర శ్రీనివాసులకి, తనుజ వాసుదేవులకి కూడా వచ్చిందంట. అలాగా? ఝాన్సీ గారు, దయచేసి వాళ్ళకి ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకోగలరా? మీకొచ్చిన నెంబర్ నుంచి వచ్చిందా లేక వేరే నెంబర్ నుంచి పంపించారా అని ఏమైనా తెలుసుకోగలరా? సరే. అర్జెంట్ లేదు ఝాన్సీ గారు, కానీ తెలుసుకుంటే మనకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, మనల్ని టార్గెట్ చేస్తుంది ఎవరో అని. తప్పకుండా నేను రేపు ఉదయం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ప్రియాంక ఆవేశంలో ఏదో మాట్లాడింది. సారీ, మీరేం పట్టించుకోకండి. తనకి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తుందో తనకి తెలియదు. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. తను షాక్లోనో భయంలోనో అలా పిచ్చిగా మాట్లాడుతుందని అర్థమవుతోంది. థ్యాంక్స్ ఝాన్సీ గారు. బాయ్ సార్. హలో సార్. హలో అమ్మా. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్! ఏంటి మృణాల్ని ఎందుకంత గట్టిగా పిలిచావు? అసలు ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు ఈ ఫోటో ఏంటి ప్రసాద్? ఎందుకంత సీరియస్గా ఉంది? నా ఫోటో ఏమైనా దొరికిందా? అంత చదువులు చదివి ఏం లాభం? ఇంత చీప్ గా బిహేవ్ చేస్తే ఎలా? నేను అసలు ఇది ఊహించలేదు. కన్ఫర్మ్ ఈరోజు ఏదో నా గురించి తనకు తెలిసిపోయింది. ఇందుకీ నా గురించి ఎవరు చెప్పుంటారు? ఏం పంపించుంటారు? టెన్షన్లో పిన్ నెంబర్ కూడా గుర్తుకు రావడం లేదే. ప్రసాద్, ఉన్న సమస్య సరిపోనట్టు నువ్వు రాంగ్ పిన్ ఎంటర్ చేసి ఫోన్ లాక్ అయ్యేటట్టు ఇంకో సమస్య క్రియేట్ చేయకు. అయినా ఏం కావాలి నీకు? ఆ ఫోటోనా చూసి ఏం చేస్తావు? ఫ్రేమ్ కట్టిస్తావా? పిన్ నెంబర్ కూడా గుర్తులేదా నీకు? అది టెన్షన్లో. అయినా నీకెందుకు టెన్షన్? చూడు చూడు, ప్రియాంక ఫోటోనా?
అమ్మయ్యా, నేను ఇంకా నా ఫోటో ఏమో అనుకున్నా. ఏంటి? అదే ఫోటోలో ప్రియాంకతో పాటు ఉన్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నా.